రజనీ రాగమాల 12వ ఎపిసోడ్కి స్వాగతం. కొంచెం గ్యాప్ తీసుకొని నేను ఈ ఎపిసోడ్ని మీకు అందరికీ అందిస్తున్నాను. రజనీ గారికి ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం మీద చాలా పరిజ్ఞానం ఉంది, అభిరుచి ఉంది, ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని, ఆ పరిజ్ఞానాన్ని కూడా అంతా ఆయన ఒక పాట రూపంలో మనకు అందించారు. అది ఇవాళ నేను ఎంచుకున్న పాట. ఈ పాట శీర్షిక ప్రబోధ ఏకాదశి. ఇది ప్రబోధ ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి. ఆ రోజున మనం వైకుంఠ ఏకాదశి కింద మనం అందరం పండగ జరుపుకుంటాం. ఆ రోజున విశేషం ఏమిటంటే విష్ణుమూర్తి నిద్ర లేస్తాడని. ఆ నిద్ర లేచేటువంటి విష్ణుమూర్తికి సుప్రభాతం లాగా ఈ పాట వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి అంటాం మనం. ఆ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి లేచాడని మన పూర్వీకులు చెప్పారు. మనం అదే నమ్మకంతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఈ పండుగలు కానీ ఈ పాటలో ఆ సమయంలో ఆ ముక్కోట ఏకాదశి సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, వాటి కదలిక, వాటి గురించి, ఆ గ్రహాల గురించి అన్నీ ఈ పాటలో మనకి అందజేశారు. అయితే నాకున్నటువంటి పరిజ్ఞానం ఈ పాటను అర్థం చేసుకోవడానికి సరిపోదు. అందుకని ఈ పాట గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నేను పన్నాల సుబ్రహ్మణ్య భట్ గారిని, కృష్ణకుమారి గారితో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలాగే ఆగమ శాస్త్ర నిపుణులు, ఖగోళ శాస్త్రంలో నిపుణులైనటువంటి బ్రహ్మశ్రీ పుత్సా శ్రీనివాసరావు గారిని కోరాను. వారు నేను అడిగిన వెంటనే ఈ పాటను చూసి నాకు ఈ పాట గురించి కొన్ని వివరాలు అందజేశారు. ఈ వివరాలతో పాటు నాకు ఆయన ఒక మంచి సూచన ఇచ్చారు. ఆ సూచన ఏంటంటే, ఈ పాట గురించి నీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక పుస్తకం తప్పకుండా చదవాలని చెప్పారు. ఆ పుస్తకం ఏంటి అంటే డాక్టర్ మహీధర నళిని మోహన్ గారు రాసినటువంటి నక్షత్ర వీధులలో భారతీయుడి పాత్రలు. చాలా మంచి పుస్తకం. ఈ నక్షత్రాలు, వాటి గ్రహాలు, వాటి మూమెంట్స్ ఒక్క భారతీయులే కాకుండా మిగతా నాగరికతలు, చైనాలో నాగరికత కానీ, మెక్సికన్ నాగరికత కానీ, ఈజిప్షియన్ కానీ, గ్రీకులు కానీ ఏమి కథలు అల్లుకున్నారు, ఏమి కథలు చెప్పుకున్నారు, మన పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన పుస్తకంలో చాలా వివరంగా మనందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. నేను ఆయన పుస్తకం పేరు చెప్పగానే రాసుకున్నాను. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, మా ఇంట్లో ఉంటుంది పుస్తకం అని. అనుకున్నట్టుగానే నేను రాగానే లైబ్రరీలో వెతికితే ఈ పుస్తకం దొరికింది. నా దగ్గర ఉన్న కాపీ మాయ గారి కాపీ, రజనీ గారి కాపీ. ఆ కాపీలో ఆయన అండర్లైన్ చేసుకున్నారు ఏమేమైతే ఆయన ఈ పాటలో ప్రస్తావించదలుచుకున్నారో. అది నాకు ఈ పాట గురించి అర్థం చేసుకోవడానికి చాలా ఉపకరించిందని చెప్పాలి. అది లేకపోతే నేను ఈ పాటని పూర్తిగా అర్థం చేసుకొని ఉండేదాన్ని కాదు. ఈ పాట గురించి చెప్పేటప్పటికి మనం ఒకసారి ఆకాశంలోకి చూసి ఆకాశంలో ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలించాక అప్పుడు మనం ఈ పాటలోకి వెళితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆకాశంలో నక్షత్రాలు మనము కొన్ని నాగరికతలు వాళ్ళకి తోచిన రీతులలో, ప్రతి నాగరికత వారికి తోచిన రీతులలోనూ ఒక జంతువులాగాను, ఒక పక్షిలాగాను, ఒక దేవతలాగాను ఏదో ఒక విధంగా ఊహించి గీతలు గీసుకున్నారు. అక్కడేమి రాతలాగా గీతలు ఉండవు. అది మన ఊహలో ఉన్నటువంటి గీతలే. మనమే కాసేపు చూస్తే అది పాములా కనబడుతుంది, కాసేపు చూస్తే అది లేడిలా కనబడుతుంది. మనకి మన ఊహల ప్రకారం కలుపుతుంది. అయితే ఆదిమ మానవుడు నాగరికత తెలుస్తున్న కొద్దీ ఒక నక్షత్రం ఒక సమయంలో ఉంటే దానికి వచ్చే ఇక్కడ భూమి మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మానవుడు ఈ నక్షత్రానికి, ఈ పరిణామానికి ఒక అనుసంధానం చేసుకోవడం వల్ల ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అని క్రమేపీ తెలుసుకోగలిగాడు. అలాగే మనం ఆ నక్షత్రాలు ఒక్కొక్క సంస్కృతి, ఒక్కొక్క దేశంలో వాళ్లకు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కానీ, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి కానీ వాళ్ళు ఆ ఊహలు చేశారు. అది అందులో మన భారతీయుల యొక్క పాత్ర కూడా మనం చెప్పుకోవడమే ఆ పుస్తకం యొక్క లక్షణం. ఈ భారతీయుల పాత్రలో మనమేమనుకున్నామంటే మానవుడికి తమ మనుగడలో మేలు చేసేటువంటి నక్షత్రాలు, ఆ మేలు జరిగేటువంటి సమయం అంటే వసంత ఋతువు వచ్చే సమయమో లేకపోతే వర్షాలు పడే సమయంలో ఆ సమయంలో వచ్చే నక్షత్రాలని మన వాళ్ళు దేవతలు అన్నారు. అలా కాకుండా ఎండలో, వరదలో లేకపోతే క్షామమో వచ్చేటప్పుడు వచ్చేటువంటి నక్షత్రాలని మన వాళ్ళు రాక్షసులు అనుకున్నారు. ఇది పూర్తిగా
మన మానవ గమనానికి నక్షత్రాలకి ఉన్నటువంటి అనుసంధానం మానవుడి మేధస్సుతో చేసుకున్నటువంటి ఒక ప్రక్రియ. అది మనకి చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి ఒక విషయం. ఇప్పుడంటే ఈ సిటీ లైట్స్లో మనకి నక్షత్రాలు కనపడటం లేదు, కానీ అంతకు పూర్వం మానవులు మన క్యాలెండర్ చూసి టైం చెప్పేవారు కాదు. నక్షత్రాల యొక్క గమనం బట్టే వారు మొత్తం ఋతువులు కానీ, వారాలు కానీ, సంవత్సరాలు కానీ అన్నీ నిర్ధారించారు. అంటే అది అపారమైనటువంటి జ్ఞానం మనం ఈ నాగరికత, ఇప్పుడు ఉన్నటువంటి నాగరికతలో మెల్లగా పోగొట్టుకుంటున్నాం. ఇక ఇప్పుడు మనం ఆ నక్షత్రం మండలం గురించి ఆలోచిస్తే మనకి ఆకాశంలో అందరూ తొందరగా గుర్తుపట్టేది సప్తఋషి మండలం. ఎందుకంటే పెళ్ళి వివాహం జరిగే సమయంలో ఆ పురోహితుడు వధూవరులకి ఆ సప్తఋషి మండలం చూపించి అక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. దీని మీద మనకి చాలా జోకులు కూడా ఉన్నాయి. కానీ ఆ అరుంధతి నక్షత్రం చూడడం వల్ల మనకి మామూలు మానవులకు కూడా ఆ సప్తఋషి మండలం అనేటువంటిది ఒకటి మనకి తెలుసు. ఇది మనకే కాదండి, ఇది మన మిగతా నాగరికతల్లో కూడా చైనీయులు కానీ, గ్రీకులు కానీ అందరూ కూడా ఈ సప్తఋషి మండలాన్ని వేరే గ్రేట్ బేర్ అని, ఇర్సా మేజర్ అని ఇలాగ వేరే వేరే పేర్లు పెట్టుకున్నారు. మనం దాన్ని సప్తఋషి మండలం అని చెప్పి అనుకున్నాం. దీనికి కొంచెం దగ్గరలో దాని పక్కన ఒక పాల పుంత ఉంది. పాల పుంత అంటే మిల్కీ వే, దాన్ని మన వాళ్ళు పాల సముద్రం అన్నారు. ఈ పాల సముద్రం ఎలా వచ్చింది అంటే ఒక నక్షత్రాల గుంపు ఒక చోట ఉండడం వల్ల ఆ కాంతి పుంజం అంతా ఒక చోట ఒక తెల్లటి ఒక నురగలాగా ఉండడం వల్ల దాన్ని మన వాళ్ళు పాలపుంత లేకపోతే పాల సముద్రం అని చెప్పి అన్నారు. పాలవెల్లి, ఆ పాలవెల్లి మనకి పండగల్లో కూడా ఆకాశానికి గుర్తుగా, ముఖ్యంగా వినాయక చవితి పండగలో వినాయకుడి పైన ఒక పాలవెల్లి కడుతూ ఉంటాం. అది దేనికి గుర్తు అంటే ఆ మిల్కీ వేకి, ఆకాశానికి గుర్తుగా మనం ఆ పాలవెల్లి కడుతూ ఉంటాం. ఈ పాలవెల్లి దగ్గర మనకి ఇంకా కొన్ని నక్షత్రాలు కనపడుతుంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక సర్పం, ఒక పాము చుట్టుకొని 7 పడగలతో నిల్చున్నట్టుగా కనపడుతుంది. మనము అది ఒక పాముని చుట్టుకొని 7 పడగలుగా ఉన్నట్టు దాన్ని శేషుడు అని చెప్పి మనం అనుకున్నాం. పాశ్చాత్యులు దాన్ని విడతీసి సర్పన్స్ అని చెప్పి పాముని పాములాగా చూశారు, దాన్ని సర్పన్స్ అన్నారు. సర్పధారి అని ఇంకొక నక్షత్రాల సముదాయాన్ని వాళ్ళు విడదీసుకున్నారు. దీన్ని ఓపికస్ అని చెప్పి అన్నారు. మనం విడదీయకుండా మొత్తాన్ని ఒక చుట్టలాగా ఉంచి దాని మీద విష్ణుమూర్తి, ఆ నక్షత్రాలు ఉండడాన్ని, విష్ణుమూర్తి లేవడాన్ని, పడుకోవడాన్ని మనం సూచించాం. పాలసముద్రంలో ఆ శేషశయ్య మీద విష్ణుమూర్తి ఉన్నాడని మనం ఊహించాం. దీపావళి తర్వాత శుద్ధ చవితి నాడు ఈ పాము నక్షత్రం మనకు కనబడుతుంది. అందుకే కదండి మనం నాగుల చవితి చేస్తాం. చవితి నాడు నాగుల చవితి చేసేది ఎందుకంటే మొదటిసారిగా ఆకాశంలో మనకి ఆ పాము యొక్క ఇది కనపడుతూ ఉంటుంది కాబట్టి నక్షత్రాల సముదాయం మన వాళ్ళు దాన్ని ఒక పండగగా చేసి నాగుల చవితి అని చెప్పి మనకి జరపడం తెలుసుకుంటుంది. తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశికి వచ్చేసరికి అది పూర్తిగా మనకి ఆ 7 అడుగుల పాము, దాని మీద విష్ణుమూర్తి కూడా కనబడుతూ ఉంటాయి. ఈ ఊహకి ఆధారంగా చేసుకుని అక్కడున్న మిగతా నక్షత్రాలన్నీ కూడా వివరిస్తూ ఆయన ఈ పాట రాశారు. ఆ పాటల ముందు నేను టెక్స్ట్ చదివి తర్వాత అర్థాన్ని చెప్పుకుంటూ వెళ్ళాం. లేవయ్యా లే స్వామి లే పాల వెల్లిలో, చాలయ్యా చాలు నిదుర ఈ 4 నెలలు, మబ్బులు మాసిన మా కార్తీక మాసపు టేకాసి, అబ్బురముగా గరుడ మరత్తులు ఇరుదశలా కాసి, ఉబ్బెడు రాయంచపై విరంచి శేషశయ్యపై నీవు లేవయ్యా లే స్వామి, విశాఖ ఎండ తరుగు రవి కృతిక వైపు సాగు శశి, పగలు రేయి దయవెలయ సమాన కాలగతుల, శ్రీదేవి భూదేవి చెరివైపు కొలవ లేవయ్యా లే స్వామి, అద్రిజ మూలా తారక అభిజిత్తున వాణి, స్రవిష్ట గోలోక రాధ ప్రకృతి రూపులవుచు, ముగురమ్మలు పతులతోడ ముల్లోకములేలా లేవయ్యా లే స్వామి లే పాలవెల్లిలో, నిద్దుర మేలుకొను పదాలు నీకు హెచ్చరికగా, పొద్దుటావులింత నడుమ బొటనవేలు చిట్టిక వేసి, శుద్ధులుగా ఋషులు జ్ఞానసూక్తులు పఠించుచుండ లేవయ్యా లే స్వామి లే పాలవెల్లిలో. ఇదండి ఈ పాట టెక్స్ట్. నిజానికి రేడియోలో
ఈ పాట ఆఖరి చరణం లేదు. ఎందుకంటే బహుశా నిడివి ఎక్కువ అవడం వల్ల అది తీసేసినందువల్ల మనకి అర్థం కూడా ఏమి మార్పు రాకపోవడం వల్ల అది లేకుండానే ఈ పాటని ప్రజెంట్ చేశారు. ఇక పాట వివరంలోకి వెడదాం. లేవయ్యా లే స్వామి లే పాలవెల్లిలో, ఇందాక అనుకున్నాం కదా, అది సుప్రభాత వేళ పాడేటువంటి పాట. ఆయన స్వామివారిని మేలుకొలుపుతూ పాలవెల్లిలో లే పాలవెల్లి అంటే ఇక్కడ పాల సముద్రం. అక్కడ ఈ పాల సముద్రం గురించి ఇందాక కాసేపు చెప్పుకున్నాం కదా, అందులో నుంచి నిద్రపోతున్నటువంటి స్వామిని మేలుకొంటూ ఉంటారు. తర్వాత చాలయ్యా చాలు నిదురా ఈ 4 నెలల్లో, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నువ్వు ప్రారంభించావు నిద్ర, 4 నెలలు అయిపోయినాయి, ఇంకా నువ్వు నిద్ర లేవయ్యా, ఇంకా ఈ చాలు ఈ నిద్ర అని చెప్పి కవి ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడు. ఇక ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ 4 నెలలు మనం చాతుర్మాస దీక్షలు అంటామండి. ఆ చాతుర్మాస దీక్షల్లో యతులు కానీ అలాగే మన స్వామీజీలు కానీ వీళ్ళెవరు ప్రయాణాలు చేయరు. సాధారణంగా అది వర్షాకాలం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇదివరకు రోజు, ఇప్పుడంటే ప్రయాణ సాధనాలు ఇన్ని ఉన్నాయి, మరి అవన్నీ లేని రోజుల్లో ఆ వర్షాకాలం ప్రయాణం అంటే కొంచెం కష్టతరమైంది. అందుకని ఆ సమయంలో విష్ణుమూర్తి నిద్రపోతూ ఉంటాడు కాబట్టి వీళ్ళు ఒక చోట ఎంచుకొని ఆ ఎంచుకున్న చోటే ఆ 4 నెలలు ఉండడం చాతుర్మాస దీక్ష కింద మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈయన ఆ 4 నెలల గురించే ఇక్కడ ప్రస్తావించారు. మబ్బులు మాసిన కార్తీక మాసపు టేకాసి అని అన్నారు. కార్తీకపు టేకాసి అని అన్నారు. మబ్బులు మాసిన, బాగా మబ్బులు కమ్మిపోయినటువంటి కార్తీక మాసాన్ని యొక్క ఏకాదశి నాడు అబ్బురముగా గరుడ మరుత్తులు ఇరుదశల కాసి, అబ్బురముగా ఆశ్చర్యంగా ఆనందంగా గరుడు మరుత్తుడు. గరుడు అనేది శ్రవణ నక్షత్రం. ఇది విష్ణుమూర్తి వాహనం. మనకి పురాణాల్లో కానీ మన ఈ ఖగోళ శాస్త్రం, మన నక్షత్ర శాస్త్రంలో మన శాస్త్రంలో చూసుకుంటే ఏది ఆ దేవుడికి వాహనం అవుతుందో అదే ఆయనకి ధ్వజం కూడా అవుతుంది, అంటే పతాకం మీద బొమ్మగా కూడా అవుతుందన్నమాట. అందుకనే మన నక్షత్రాల కదలికల్లో అది ఆ విష్ణుమూర్తి అనుకున్న నక్షత్రానికి కింద గనక మనకి ఈ గరుడ నక్షత్రం, ఈ శ్రవణ నక్షత్రం ఉంటే అక్కడ వాహనం అయినట్టు, అదే శ్రవణ నక్షత్రం పైకి వెళితే అక్కడ ధ్వజమైనట్టుగా మన వాళ్ళు ఊహించారు. అందుకని ఈ గరుడు వాహనంగా అక్కడ పక్కన ఉన్నాడు, కొలుస్తూ నీ పక్కనే ఉన్నాడు. రెండో వైపు మరుత్తుడు అంటే మామూలుగా వాయుదేవుడు. ఆ మరుత్తుడు నక్షత్రం ఏది అంటే స్వాతి నక్షత్రం. ఒకవైపు శ్రవణ నక్షత్రం, ఒకవైపు స్వాతి నక్షత్రం. మరి వాయుదేవుడు ఏమిటి అంటే వాయుదేవుడు కాదు, వాయుదేవుడి యొక్క పుత్రులు అంటే హనుమంతుడు, భీముడు కూడా స్వాతి నక్షత్రమే. అందుకని ఇక్కడ మనకి హనుమంతుడు అనేటువంటి అర్థం చేసుకోవాలి. మన దేవాలయాల్లో కూడా చూడండి, ఒకవైపు హనుమంతుడు ఉంటాడు, ఒకవైపు గరుత్మంతుడు ఉంటాడు. విష్ణు ఆలయాలలో మనకి ఇది కనిపించేటువంటి ఒక దృశ్యం. సో ఇక్కడ ఒకవైపున గరుడు, ఒకవైపున మరుత్తుడు అంటే హనుమంతుడు ఉన్నారు. వాడిద్దరూ నిన్ను కొలుస్తూ ఉన్నారు. ఈ సమయంలో నువ్వు లేవయ్యా అని చెప్పి అన్నారు. నిజానికి దాన్ని మన వాళ్ళు విష్ణు పదం అన్నారండి. స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్ని విష్ణు పదం అని అన్నారట. అది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక సూచనలు అన్నమాట. ఇక రాయన్సపై విరంచి అన్నారు. ఉబ్బెడు రాయన్సపై, ఉబ్బెడు అంటే పైకి లేచినటువంటి, పైకి ఎగిరినటువంటి, అంటే విష్ణుమూర్తి కింద పడుకుని ఉంటే ఆ పైకి లేచినటువంటి రాజహంసపై విరంచి అంటే బ్రహ్మ. అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలను మనకి శరత్కాలంలో సూర్యాస్తమయం సమయంలో తూర్పు వైపు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర మండలం రెక్కలు విప్పుకున్నటువంటి రాజహంసలాగా కనపడింది. దాన్ని మన వాళ్ళు హంస అని చెప్పి అన్నారు, రాజహంస అన్నారు. పాశ్చాత్యులు దాన్ని సిగ్నస్ అని చెప్పి అన్నారు. ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. దాన్ని మన వాళ్ళు దాని పక్కనే ఒక నక్షత్రాలు ఉన్నాయి, ఒక గుంపు ఉంది, ఒక నక్షత్రాల ఇది సముదాయం ఉంది. అది తాబేలు ఆకారంలో ఉంటుంది. తాబేలు ఆకారంలో ఉన్నది అది తాబేలు అని చెప్పి మిగతా కొన్ని నాగరికతల్లో చెప్పుకుంటూ ఉన్నారు. మన వాళ్ళు ఏమని అన్నారంటే అక్కడ సరస్వతీదేవి ఉన్నట్టుగా అనుకున్నారు. ఎందుకు సరస్వతీదేవి అని ఎట్లా చెప్పారు? సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ వీణ ఆకారం తాబేలు ఆకారం. తాబేలు కాబట్టి దానికి కచ్చపి అనేటువంటి పేరు వచ్చింది.
కాబేలు ఆకారంలో ఉన్నటువంటి వీణ ఆవిడ వాయిస్తూ ఉంది కాబట్టి అక్కడ పక్కన ఈ విరంచి ఉన్నాడు కాబట్టి ఈ రెండింటినీ కలిపి అది బ్రహ్మలోకంలో ఆ ఇద్దరు అక్కడ ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొక తమాషా ఉంది ఇక్కడ. ఈ ఈ పాలసముద్రం పైన ఆ నక్షత్రాలకి మధ్యలో ఒక తూడులాగా, ఒక రింగ్ లాగా, ఉంగరంలాగా రౌండ్గా కొన్ని చుట్లులాగా కనపడుతూ ఉంటుంది. దాన్ని పాశ్చాత్యులు రింగ్ ఆఫ్ నెబులా అని అన్నారు. అదంతా లైరా మండలం అని అన్నారన్నమాట. మన వాళ్ళు దాన్ని తామరతూడు అన్నారు. అది విష్ణుమూర్తి నాభిలో నుంచి పైకి వచ్చినటువంటి తామరతూడు. అది ఒక తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఆ ఆకారంలో ఉన్నటువంటి నక్షత్రంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు అని. ఇక్కడ ఇంకో తమాషా ఉన్నాయి. అక్కడ 4 నక్షత్రాలు 2 చొప్పున జంటలుగా కనపడుతూ ఉంటాయి. ఈ 2 జంటలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయన్నమాట. దాన్ని డబుల్ స్టార్స్ అని పాశ్చాత్యులు అంటే, మనవాళ్ళు చతుర్ముఖ బ్రహ్మ అని అన్నారు. ఎంత పరిజ్ఞానం, ఎంత దాన్ని అబ్జర్వేషన్, ఎంత ఆలోచించి, ఎంత దాన్ని పరిశీలించి మన వాళ్ళు ఇన్ని విషయాలు మనకు తెలియజేశారంటే, ఇప్పుడున్నటువంటి టెలిస్కోపులు లేవు, ఎటువంటి పరికరాలు లేకుండా అంత జ్ఞానాన్ని మనకు అందజేశారు అంటే నిజంగా చేతులెత్తి నమస్కరించవలసినటువంటి ఋషులు మనకి, ద్రష్టలు మనకి ఉన్నారు. ఈ తామర పువ్వులో నుంచి మనకి వచ్చినటువంటి ఈ బ్రహ్మదేవుడు పక్కన దీన్ని అందటినీ మనం అక్కడ విష్ణు పదంలో మనకి కనపడుతూ ఉంటుంది. దీనికి పక్కన ఈ రింగ్ ఆఫ్ నెబులా పక్కన, ఈ విష్ణు పదం పక్కన మన చెవికి వినపడినటువంటి ఒక నాదం, అది మనకి ఒక సౌండ్ వినపడుతూ ఉంటుందిట. దాన్ని మనం లౌడ్ స్పీకర్లో పెడితే మనకు అది తెలుస్తుందిట. మనకి మామూలుగా చెవికి వినపడదు. దాన్నే మన వాళ్ళు అది కూడా విన్నారండి. అది విని దాన్ని సరస్వతీదేవి వీణ వాయిస్తున్నట్టుగా ఒక మాట అన్నారు. అంటే మన ఊహ, ఇదంతా ఊహే. నిజానికి అక్కడ నక్షత్రాలు కదలటం లేదు, మనం కదులుతున్నాం. ఇవన్నీ నిజమే. కానీ సాపేక్షికంగా ఒక మనిషి నేల మీద నుంచొని ఆకాశంలో చూస్తే ఏం కనబడుతోందో అనేది వాళ్ళు ఈ పాటలో చెప్పుకుంటూ వచ్చారు. ఇక తర్వాత లేవయ్యా లే స్వామి. ఇక్కడ ఒక ఇమేజ్ మనకి చూపించారు. ఉబ్బెడు రాయంస మీద విరంచి, ఇక ఇప్పుడు నువ్వు లేవయ్యా. ఒక పక్కన గరుడు, ఒక పక్కన మరుతుడు. ఇక తర్వాత చరణంలోకి వచ్చాం. విశాఖ నెండ తరుగు రవి. మనకి అందరికీ తెలిసిన విషయమే. ఏ నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటాడో ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వస్తుంది. ఉదాహరణకు విశాఖ నక్షత్రం దగ్గర ఉంటే వైశాఖం. ఆ వైశాఖ నక్షత్రంలో ఎండలు మండిపోతూ ఉంటాయి. కానీ అక్కడి నుంచి మనకి ముందుకు వెళుతూ ఉంటే ఆషాఢం, అక్కడ శ్రావణం, ఇలా ముందుకు నడుస్తూ ఉన్న కొద్దీ ఆ నక్షత్రం కదలికల్లో ఆ ఎండ తరిగిపోతూ ఉంటుంది. ఆ విశాఖ ఎండ తరుగు రవి మెల్లిగా తగ్గుకుంటూ వచ్చాడు. ఎక్కడి దాకా వచ్చింది అంటే కృత్తిక వైపు సాగు శశి. కృత్తికా నక్షత్రం వైపు చంద్రుడు వెళుతున్నాడు. అక్కడికి కృత్తికా నక్షత్రం వస్తే కార్తీక మాసం వచ్చినట్టు. అంటే ఈ గమనాన్నింటినీ ఆయన 2 వాక్యాల్లో చెప్పేశారు. విశాఖ నెండ తరుగు రవి, కృత్తిక వైపు సాగు శశి. ఇలా వెళుతూ ఉంటే పగలు రేయి దయవెలయు సమానగతులా అన్నారు. మనకి సెప్టెంబర్ ఈక్వినాక్స్ వస్తుంది. ఆ రోజున మనకి పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అంటే ఆ సెప్టెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబర్, ఆషాఢ మాసం ఆగస్టు సెప్టెంబర్లోనే వస్తూ ఉంటుంది, ఆగస్టులో వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి అలాగ నడుచుకుంటూ వెళుతుంటే ఆ సెప్టెంబర్ దగ్గరికి వచ్చేసరికి సమాన గతుల్లో వచ్చింది. తులారాశి వస్తూ ఉంటుంది. శ్రీదేవి భూదేవి చెరివైపు కొలవా అని అన్నారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి విష్ణుమూర్తి యొక్క ఇద్దరి పత్నులు 2 వైపులా ఉండి ఆయన్ని కొలుస్తూ ఉన్నారు అన్నారు. మన వైపు నుంచి ఆలోచిద్దాం, వాళ్ళు ఏం ఊహించారు. శ్రీదేవి అంటే ధనం, భూదేవి అంటే పంట. ఈ 2 కూడా పుష్కలంగా ఉండి ఆ సమయంలో బాగా పచ్చగా ఉండేటువంటి ఇది కొలుస్తూ ఉన్నారు. వాళ్ళు సమానగతిలో ఉన్నారు. అది తులారాశి. అక్కడ మనకి ఆ విష్ణుమూర్తిని కొలుస్తూ ఉన్నారు. ఇంకా కార్తీక మాసపు ఏకాదశి దగ్గర పడుతోంది. లేవయ్యా లే స్వామి అని చెప్పి ఆ స్వామిని ఈ చరణంలో ఆ కదలిక అంతటినీ కూడా చూపించారు. దాని తర్వాత వచ్చిన చరణంలో అద్రిజ మూలాతారక అన్నారు. అద్రిజ అంటే, అద్రి అంటే పర్వతం, అద్రిజ పార్వతీదేవి. ఆ పర్వతరాజ పుత్రిక పార్వతి. అద్రిజ మూలాతారక, ఆవిడ మూలా నక్షత్రం, అక్కడ మూలా నక్షత్రం ఉంటుంది. అందుకని అద్రిజ మూలాతారక
అభిజిత్తున వాణి. మనం ఎక్కడైతే మనం వాణి అక్కడ సరస్వతీదేవి అని చెప్పి ఊహించామో దానిపైన చాలా బ్రైట్ స్టార్ ఉంటుంది. దాన్ని మన వాళ్ళు అభిజిత్ నక్షత్రం అన్నారు. అదే పాశ్చాత్యులు దాన్ని వేగ అని అన్నారు. ఆ నక్షత్రం అక్కడ ఉంటుంది. వాణి సరస్వతీదేవి నక్షత్రం అభిజిత్ అని చెప్పి అనుకుంటారు. సో అభిజిత్తున వాణి. ఆ పక్కన ఇందాక ఈ ఇద్దరు అమ్మలు అయిపోయారు. ఇక మూడో అమ్మ రావాలి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కాదు ఇక్కడ, స్రవిష్ట గోలోక రాధ అని అన్నారు. మనం ఇంతకుముందు పాటల్లో కూడా చెప్పుకున్నాం ఈ స్రవిష్ట గోలోకం వీటి గురించి. స్రవిష్ట అంటే నక్షత్రం అంటే ధనిష్ట నక్షత్రం. సో అక్కడ ఒక పక్కన మూల ఉంటుంది, ఒక పక్కన అభిజిత్ నక్షత్రం ఉంది, ఇంకో పక్కన స్రవిష్ట నక్షత్రం ఉంది. స్రవిష్టం ఇక్కడ మన పశువుల కొమ్ముల ఆకారంలో నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి. దాన్ని గోలోకం అంటారు. ఖగోళంలో ఈ కింద మనకు ఉన్నటువంటి నందుడి గోలోకం అక్కడ చూపించారు. బాలకృష్ణుడు పెరుగుదల అంతా అక్కడ అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాదు, రాధ. సో స్రవిష్ట గోలోక రాధ. అక్కడ ఆవిడ నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఇక్కడ అందుకనే మనకి శాస్త్రాలు చెప్పేటప్పుడు కూడా వైకుంఠం కింద మన విష్ణుమూర్తి ఉన్నాడు, దానిపైన గోలోకం ఉన్నది. ఎందుకంటే నక్షత్రాలు అలాగున్నాయి. దాన్ని బట్టే మన వాళ్ళు వైకుంఠం పైన గోలోకం ఉందని చెప్పారు. ఈ ముగ్గురమ్మలు పతులతోడ ముల్లోకములు వెళ్ళారు. వాళ్ళు ఒక్కడే లేరు, పక్కనే పతి ఉన్నాడు. అక్కడ పక్కన సరస్వతీదేవికి పక్కన బ్రహ్మ ఉన్నాడు. ఈ పక్కన అదృచ మూలాతారక పక్కన ఆరుద్ర నక్షత్రం శివుడు ఉన్నాడు. ఇటు పక్కన గోలోక విష్ణుమూర్తే ఉన్నాడు. కాబట్టి ఈ పతుల తోట ముల్లోకము లేవయ్యా లే స్వామి, లే పాలని లే అని ఒక మంచి మనకి అర్థమయ్యేటువంటి ఆకాశంలో మనం చూసినటువంటి ఆ నక్షత్ర సముదాయం అంతటినీ కూడా మనకి ఇచ్చారు ఈ పాటలో. ఇక చివరి చరణం, పొద్దుటావలింతల నడుమ బొటనవేలు చిటిక వేసి. మనం నిద్ర లేచేటప్పుడు ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు ఆవలిస్తూనే చిటికలు వేసేవారు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఏదో చెప్తూ ఉంటారు. ఏమని అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు కొన్ని అన్ని మైండ్ కొంచెం డల్గా ఉంటుంది, యాక్టివ్గా అవ్వదు, గబుక్కలు లేస్తే ఇబ్బంది అవుతుంది, చిటికలు వేసుకుంటే మళ్ళీ దే బ్రింగ్ బ్యాక్ అని ఒక ఇది ఉంది. ఏదైతేనే మనం పొద్దున లేచేటప్పుడు ఆవలింతలు వేసేటప్పుడు ఆవలించినప్పుడు చిటికలు వేస్తూ ఉంటాం. అట్లా విష్ణుమూర్తి కూడా ఆవలిస్తూ లేచి చిటికలు వేస్తూ ఉంటాడు. అటువంటి ఈ కవి తను ఊహించి శుద్ధులుగా ఋషులు జ్ఞానసూక్తులు పఠించుచుండారు. శుద్ధులుగా మంచి మాటలుగా లేవయ్యాలి. ఆయన సుప్రభాతంలో మన స్వామివారిని పొగుడుతూ ఉంటాం, లేనాయనా అని. ఆ దీంట్లో ఆయన శుద్ధుల్లాగా ఋషులు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఆ పక్కన పాలపుంత పక్కన సప్త ఋషి మండలం ఉంది. ఈ ఋషులందరూ కూడా ఆయన్ని శుద్ధులు చెప్తూ ఉన్నారట. జ్ఞానసూక్తులు పఠిస్తూ ఉండగా ఇంకా లేవయ్యా లే స్వామి, లే పాల వెలిలు అని చెప్పి ఆయన చాలా ఎంతో ఎంతో జ్ఞానాన్ని మనకి ఈ పాటలో అందించారు. ఇప్పుడు ఆ పాట మనం ఒకసారి విందాం. ఉపేడు రాయంచ
లేవయ్యా లే స్వామి లే పాల వెల్లిలో లేవయ్యా లే స్వామి అద్రిజమూలాధారక అభిజిత్తునవాణి స్రవిష్ట గోలోకనాథ ప్రకృతిరావరించి ముగురమ్మలు కదుల తోడ ముల్లోకములేల ముగురమ్మలు కదుల తోడ ముల్లోకములేల లేవయ్యా లే స్వామి లే పాల వెల్లిలో చాలయ్యా చాలు నిదర ఈ నాలుగు నెలలు లేవయ్యా లే స్వామి. ఇదండి ఈ పాట. మీరు మొత్తం పాట వింటే ఇందులో ఉన్నటువంటి సొగసంతా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకో పాటతోటి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.